రవి శుభలేఖను రాము చేతికిచ్చి, రామూ! నా ఇద్దరి చెల్లెళ్ళకి పెళ్లి చేస్తున్నాను. నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పాడు. 50. మరి నీ పెళ్ళెప్పుడోయ్? నవ్వుతూ అడిగాడు రాము. నా చెల్లెళ్ళ పెళ్లి తతంగం పూర్తి అయిన వెంటనే నా పెళ్లికి ప్రయత్నాలు చేస్తాను చెప్పాడు. రాము సంతోషిస్తూ, 25 దాటుతున్నా చెల్లెళ్ళ పెళ్లిళ్లు చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నా రవి అన్నాడు. అభినందించదగ్గ గొప్ప పనేం చేయటం లేదు. వారికి పెళ్లిళ్లు చేయడంలో కొంత నా స్వార్థం కూడా ఉంది అన్నాడు రవి. రాము ఆశ్చర్యపడి, స్వార్థమా? ఏమిటది? అనడిగాడు. అవును, స్వార్థమే. నాకు పిల్లనివ్వటానికి వచ్చిన వారిలో కొందరు మా అమ్మాయికి అత్తగారి సాధింపులేగాక ఆడబిడ్డల ఈస్టింపులు కూడా ఉంటాయి. మీ ఇంట్లో మా అమ్మాయి ఇమడలేదు బాబూ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకొందరు మేము మా అమ్మాయికి కట్నం ఇస్తే ఆ కట్నం డబ్బులతోనే ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేస్తావు. అప్పుడు మా అమ్మాయి గతేం కావాలి? కట్నం తీసుకోకుండా చేసుకుంటావేమో పెళ్లి చేసుకో. అమ్మాయి నిస్తామంతే అని ముఖమ్మీదే తెగేసి చెప్పారు. నాకు కట్నం ఇచ్చి పిల్లనివ్వాలంటే మా ఇంట్లో నా చెల్లెళ్ళు ఉండకూడదు. అందుకే వారికి ముందుగా పెళ్లి చేస్తున్నాను అని అసలు విషయానికి చెప్పాడు.